నమస్తే టిఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం. హయగ్రీవుని పూజా విధానం. పూజకి కావాల్సిన వస్తువులు: హయగ్రీవుని ఫోటో, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, దీపారాధనకి కావాల్సిన వత్తులు, నూనె, 4 ప్రమిదలు, అగరబత్తులు, హారతికి కర్పూరం, పంచపాత్రలు 2, ఒకటి స్వామిని పూజించటానికి, మరొకటి ఆచమనం చేయటానికి, కలశం కోసం చిన్న చెంబు, పువ్వులు, తమలపాకులు 10, నైవేద్యం కోసం తేనె, అరటి పండ్లు 2, వక్కలు. పూజ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పిల్లలు కుంకుమ, గంధం పెట్టుకుని ఆసనం వేసుకొని ముందుగా కూర్చోవాలి. ఇప్పుడు దీపారాధన చేయాలి. దీపారాధన కోసం 2 తమలపాకులను స్వామివారి ఫోటో ముందు పెట్టి వాటి మీద అక్షింతలు వేసి 2 ప్రమిదలను ఒకదాని మీద ఒకటి పెట్టి వాటి మీద పెట్టాలి. ప్రమిదలు అందుబాటులో లేకపోతే దీపాన్ని ఇంట్లో ఉండే కుందుల్లో కూడా దీపారాధన చేయొచ్చు. ముందుగా తమలపాకుపై పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. పసుపు గణపతిని తయారు చేసుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టి పువ్వును పెట్టి సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఏకహారతిని కూడా సిద్ధం చేసుకోవాలి. ఏకహారతి ఎలాగా అంటే, హారతి ఇచ్చే పాత్రలో 2 వత్తులను కలిపి నూనెలో ముంచి దానిలో పెట్టి దాన్ని వెలిగించి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ ఏకహారతితో నిత్య దీపారాధన చేయాలి. ఇప్పుడు పూజ ప్రారంభం. మొదటిగా గణపతి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇప్పుడు దీపారాధన చేయాలి. ఏకహారతిని అగ్గిపెట్టెతో వెలిగించి కుంకుమ బొట్లు పెట్టి ఆ ఏకహారతితో నిత్య దీపారాధన కుందుల్లో వేసుకున్న ఒత్తులను వెలిగించి వాటికి కూడా కుంకుమ బొట్లు పెట్టి సిద్ధం చేసుకోవాలి. దీపాన్ని వెలిగిస్తూ ఈ విధంగా చెప్పాలి: దీపత్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే. ఇప్పుడు ఆచమనం చేయాలి. మొదటి 3 నామాలకి ఆచమనం చేస్తూ తర్వాత నామాలు చెప్పుకోవాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు చేతిలోకి అక్షింతలను తీసుకొని ఈ విధంగా చెప్పాలి: ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే అని చెప్పి వాసన చూసి మీ ఎడం చేతి వైపుకి వెనక్కి వేసుకోవాలి. ఇప్పుడు ప్రాణాయామం చెప్పాలి. పూరకం కుంభకం చైవ రైచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం అని చెప్పి ముక్కు పట్టుకొని ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసంభృతం బ్రహ్మ భూర్భువస్సువరోం అని చెప్పి 3 సార్లు ప్రాణాయామం చేయాలి. ఇప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. మమ ఉపాత సమస్త దురితక్షయ ద్వారా శ్రీ హయగ్రీవ గణేశ ప్రీత్యర్థం సమస్త దేవత బ్రాహ్మణ హరిహర శ్రీ గురుచరణ సన్నిధౌ శుభే శోభన ముహూర్తే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం సౌభాగ్య శుభ ఫల ప్రాప్త్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సకల లోక కళ్యాణార్థం వేద సాంప్రదాయాభివృద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం ధన కనక వస్తు వాహనాది సమృద్ధ్యర్థం సహ కుటుంబానాం సర్వతోముఖాభివృద్ధ్యర్థం శ్రీ హయగ్రీవ పూజ సమస్త ఫల వ్యాప్యర్థం శ్రీ హయగ్రీవ పూజ సమస్త ఫల వ్యాప్యర్థం శ్రీ హయగ్రీవ గణేశ దేవతాం ఉద్దిశ్య యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని చెప్పి కలశంలోని నీళ్లను పక్కనే ఉన్న పళ్ళల్లో వెయ్యాలి. ఇప్పుడు ఘంటానాదం చేస్తూ ఈ విధంగా చెప్పాలి: ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం
కురు గంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం. ఇప్పుడు కలశారాధనం చేయాలి. ముందుగా చెంబులో నీళ్లను తీసుకొని అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం వేసి తర్వాత చెంబు చుట్టూరా గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి అందులో పువ్వును కానీ మామిడాకును కానీ వేసి సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆ పువ్వుని ఆ నీళ్లలో తిప్పుతూ ఈ విధంగా చెప్పాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోऽధయజుర్వేదः సామవేదో హ్యథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పి పూజా ద్రవ్యాణి దేవం ఆత్మానం సంప్రోక్ష అని చెప్పి కలశంలోని నీళ్లను ఆ పువ్వుతో పూజా ద్రవ్యాలపైన, దేవుని పైన, తమ పైన చల్లుకోవాలి. ఇప్పుడు పూజ నిర్విఘ్నంగా జరగటం కోసం ముందుగా పసుపు గణపతిని సిద్ధం చేసుకున్నాం కదా, ఆ పసుపు గణపతికి పూజ చేయాలి. ఈజీగా పసుపు గణపతి పూజ చేయటానికి 16 నామాలు ఉన్నాయి. ఆ 16 నామాలతో చక్కగా పెద్దవారు, పిల్లలు ఇద్దరు అక్షింతలను, పువ్వులను చేతిలోకి తీసుకొని ఇప్పుడు నేను చెప్పబోయే 16 నామాల్ని షోడశోపనామావళి అని అంటారు. ఆ నామావళిని చెప్తూ చక్కగా పసుపు గణపతికి పూజ చేయండి. శ్రీ విఘ్నేశ్వర షోడశ నామావళి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమ్రకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః అని చెప్పి అక్షింతలను, పువ్వులను స్వామికి వెయ్యాలి. ఇక్కడ ఈ 16 నామాలు చెప్పేటప్పుడు గరికతో కూడా స్వామిని పూజించవచ్చు. ఇప్పుడు స్వామికి బెల్లం ముక్కను గాని, కొబ్బరికాయను గాని నైవేద్యంగా పెట్టాలి. తర్వాత స్వామికి నీరాజనాన్ని ఇవ్వాలి. పసుపు గణపతి ముందు ఉన్న అక్షింతలను, పువ్వులను తీసుకొని మీ తలపై వేసుకొని పిల్లల తల మీద కూడా వెయ్యాలి. దీనితో పసుపు గణపతి పూజ సంపూర్ణం. ఇప్పుడు హయగ్రీవుని షోడశోపచార పూజ ప్రారంభం. ఇప్పుడు చేతిలోకి అక్షింతలను తీసుకొని హయగ్రీవుని పటం ముందు వేస్తూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాలను చెప్పాలి. ఓం లక్ష్మీ హయగ్రీవాయ నమః ధ్యాయామి. ఓం లక్ష్మీ హయగ్రీవాయ నమః ఆవాహయామి. ఓం లక్ష్మీ హయగ్రీవాయ నమః ఆసనం సమర్పయామి అని చెప్పి అక్షింతలను వేయాలి. ఇప్పుడు కలశంలోని నీళ్లను తీసుకొని స్వామికి చూపిస్తూ పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి. ఓం లక్ష్మీ హయగ్రీవాయ నమః పాదయోః పాద్యం సమర్పయామి. ఓం లక్ష్మీ హయగ్రీవాయ నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం లక్ష్మీ హయగ్రీవాయ నమః ఆచమనీయం సమర్పయామి అని చెప్పి కలశంలోని నీళ్లను స్వామికి చూపిస్తూ పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి. ఇప్పుడు అక్షింతలను తీసుకొని ఓం లక్ష్మీ హయగ్రీవాయ నమః మధుపర్కార్థాన్ అక్షతాన్ సమర్పయామి అని చెప్పి హయగ్రీవుని పటం మీద వెయ్యాలి. కలశంలోని నీళ్లను తీసుకొని ఓం లక్ష్మీ హయగ్రీవాయ నమః పంచామృత స్నానం సమర్పయామి అని చెప్పి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి. ఓం లక్ష్మీ హయగ్రీవాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి అని చెప్పి కలశంలోని నీళ్లను స్వామికి చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి. ఇప్పుడు అక్షింతలను తీసుకొని ఓం లక్ష్మీ హయగ్రీవాయ నమః వస్త్రయుగ్మార్థాన్ అక్షతాన్ సమర్పయామి అని చెప్పి స్వామిపై అక్షింతలను వెయ్యాలి. ఇప్పుడు మీ దగ్గర యజ్ఞోపవీతం ఉంటే సరి, లేకపోతే చేతిలోకి అక్షింతలను తీసుకొని ఓం లక్ష్మీ హయగ్రీవాయ నమః యజ్ఞోపవీతార్థాన్ అక్షతాన్ సమర్పయామి అని చెప్పి స్వామిపై అక్షింతలను వెయ్యాలి. యజ్ఞోపవీతం ఉంటే కనుక ఓం లక్ష్మీ హయగ్రీవాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి అని చెప్పి యజ్ఞోపవీతాన్ని స్వామికి సమర్పించాలి. ఇప్పుడు చేతిలోకి అక్షింతలను, పువ్వులను తీసుకొని ఓం లక్ష్మీ హయగ్రీవాయ నమః ఆభరణార్థాన్ అక్షతాన్ సమర్పయామి అని చెప్పి స్వామిపై వెయ్యాలి. ఇప్పుడు గంధం తీసుకొని ఇప్పుడు స్వామివారికి గంధాన్ని సమర్పించాలి. ఒక పుష్పాన్ని తీసుకొని దాన్ని గంధంలో ముంచి ఈ విధంగా చెప్పాలి.
ఓం లక్ష్మీ హయగ్రీవాయ నమః శ్రీగంధం ధారయామి అని చెప్పి గంధంలో ముంచిన ఆ పుష్పాన్ని స్వామివారికి అలంకరించాలి. తర్వాత కుంకుమ బొట్టును కూడా పెట్టాలి. ఓం లక్ష్మీ హయగ్రీవాయ నమః అక్షతాన్ సమర్పయామి అని చెప్పి అక్షింతలను స్వామివారిపై వేయాలి. ఇప్పుడు పుష్పాలను తీసుకొని ఓం లక్ష్మీ హయగ్రీవాయ నమః పుష్పై పూజయామి అని చెప్పి పుష్పాలతో స్వామిని అలంకరించాలి. ఇప్పుడు హయగ్రీవునికి అష్టోత్తరాన్ని చదవాలి. అష్టోత్తరం చదివిన తర్వాత నానావిధ పరిమళ పత్ర పుష్పాణి హరిద్ర కుంకుమ పూజాం సమర్పయామి అని చెప్పి కలశంలోని నీళ్లను స్వామికి చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి. ఇప్పుడు ధూపాన్ని చూపించాలి. 3 అగరబత్తులను వెలిగించి స్వామివారికి ధూపాన్ని కుడి చేత్తో చూపిస్తూ ఓం లక్ష్మీ హయగ్రీవాయ నమః ధూపమాగ్రాపయామి అని చెప్పాలి. ఇప్పుడు దీపం. ఓం లక్ష్మీ హయగ్రీవాయ నమః దీపం దర్శయామి అని చెప్పి దీపం ముందు 2 అక్షింతలను వేసి నమస్కారం చేయాలి. ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి కలశంలోని నీళ్లను దీపానికి చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి. ఇప్పుడు నైవేద్యానికి పెట్టాల్సిన పళ్లను పదార్థాలను స్వామివారి ముందు పెట్టి అరటిపండు ముక్కలపై తేనె వేసి నైవేద్యంగా పెట్టాలి. కలశంలోని నీళ్లను నైవేద్యం పదార్థాలపై చల్లుతూ ఈ విధంగా చెప్పాలి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం త్వర్తేన పరిశంచామి అమృతమస్తు అమృతోపస్తరణమసి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ అని చెప్తూ స్వామివారికి పదార్థాలని ఇలా కుడి చేతితో ఇలా చూపించాలి. మధ్యే పానీయం సమర్పయామి అమృతాపిదానమసి ఉత్తరాపోసనం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి కలశంలోని నీళ్లను 5 సార్లు స్వామివారికి చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి. ఓం లక్ష్మీ హయగ్రీవాయ నమః నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం. 3 తమలపాకులు 2 అరటిపళ్ళు వక్కలు దక్షిణ పుష్పాలను పెట్టి అక్షింతలను తీసుకొని ఓం లక్ష్మీ హయగ్రీవాయ నమః తాంబూలం సమర్పయామి అని చెప్పి స్వామికి తాంబూలాన్ని సమర్పించాలి. కలశంలోని నీళ్లను తీసుకొని తాంబూల చరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి పళ్ళల్లో వదలాలి. ఇప్పుడు కర్పూరం వెలిగించి హారతి ఇవ్వాలి. ఓం లక్ష్మీ హయగ్రీవాయ నమః నీరాజనం సమర్పయామి. ఇప్పుడు లేచి నిలబడి అక్షింతలను పుష్పాలను తీసుకొని మంత్రపుష్పం ఈ విధంగా చెప్పాలి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవస్య ఉపాస్మహే. ఓం లక్ష్మీ హయగ్రీవాయ నమః సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి అని చెప్పి స్వామివారికి చేతిలో ఉన్న అక్షింతలను పువ్వులను సమర్పించాలి. ఇప్పుడు నిలబడే ఉండి అక్షింతలను తీసుకొని 3 ప్రదక్షిణాలు తమ చుట్టూ తాము చేయాలి. ఓం లక్ష్మీ హయగ్రీవాయ నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అని చెప్పి చేతిలో ఉన్న అక్షింతలను స్వామివారిపై వేయాలి. ఇప్పుడు మనం చేసిన పూజలో ఏమన్నా చిన్న పొరపాట్లు ఉంటే క్షమించమని వేడుకోవాలి. తర్వాత ఓం లక్ష్మీ హయగ్రీవ దేవత సుప్రీత సుప్రసన్నా వరదా భవతు మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అని చెప్పి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు తీర్థ ప్రసాదాలను తీసుకోవాలి. ఓం లక్ష్మీ హయగ్రీవ దేవతాయై నమః ప్రసాదం శిరసా గృహ్ణామి అని చెప్పి స్వామి పటం ముందు పూజా అక్షింతలను పువ్వులను తీసుకొని తమపై వేసుకొని తమ పిల్లలపై వేయాలి. ఓం శాంతి శాంతి శాంతి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.